హాయ్, వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఇప్పుడు మీకు టీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కొంతమందికి టీ పెట్టుకుంటారు కానీ రోజుకి ఒకలాగా వచ్చింది, స్ట్రాంగ్గా లేదు, బాగాలేదు అని ఫీల్ అవుతుంటారు. ఈరోజు నేను టీ రెసిపీని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇలా స్టవ్ పై గిన్నెను పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని నేనైతే ఇది 2 మెంబర్స్కి పెడుతున్నాను టీని. చూడండి, ఈ కప్తో 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నా. చూడండి, ఇలా వాటర్ మరుగుతుంటే దీంట్లో 1 స్పూన్ టీ పొడి వేస్తున్నాను. చూడండి, నేనైతే 2 ఇలాచి వేసుకున్నాను. ఇంత సైజు అల్లం వేసుకుంటున్నాను. వీటిని ఇలా బాగా ఇలా దంచుకున్న దాన్ని చూడండి, డికాషన్ అయితే ఇలా మరుగుతుంది కదా, దీంట్లో ఈ అల్లమును ఇలాచి వేసుకుంటున్నా. ఈ డికాషన్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మిల్క్ వేసుకుంటున్నా. మీరు టీ చిక్కగా ఉండాలంటే 1.5 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ వాటరు వేసాను నేను. చూడండి, దీంట్లోకే 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నా. దీన్ని బాగా మరిగించుకుందాం. చూడండి, టూ కప్స్ వాటర్, 1.5 కప్పు మిల్క్, 2 స్పూన్స్ షుగరు, 1 స్పూన్ టీ పొడి వేసాను. మీరు ఏ టీ పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక 2 ఇలాచి, ఒక 1/2 ఇంచు అల్లం వేసుకున్నాను. దీన్ని ఇంకా బాగా మరిగించుకుందాం. టీ ఒక 5 నిమిషాలు మరిగితే టేస్ట్ బాగా ఉంటుంది. టీ పొడి, షుగర్ ఇదంతా బాగా కలుస్తుంది. ఈ టీకి అయితే 2 స్పూన్స్ షుగర్ సరిపోతుంది. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో నాకైతే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంది. టీ తాగితేనే ఏ పనైనా చేయగలుగుతాను నేనైతే. అంతే కదండి, టీ లవర్స్ చాలామంది ఉదయం లేవగానే టీ తాగుతారు. కొంతమందికి పెట్టడం రాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తుంటుంది. కానీ ఇలా పర్ఫెక్ట్గా టీని పెట్టడం చూసి మీరు కూడా పెట్టి టీ లవర్స్ అయితే టీ తాగుతూ ఎంజాయ్ చేయండి. నాకైతే కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు కప్పులోకి తీసుకుంటా. మరిగిపోయింది టీ. ఇంతేనండి, హోటల్ స్టైల్ టీ రెడీ అయిపోయింది. ఎంతమందికి టీ తాగే అలవాటు ఉందో
దీన్ని ట్రై చేసి ఎంజాయ్ చేస్తూ నాకు కామెంట్ చేయండి.